అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌లో సంచలనాలు నమోదయ్యాయి. వెస్ట్ బెంగాల్‌లో మొదటిసారిగా బీజేపీ అధికారంలోకొస్తే, టీవీకే పార్టీ తమిళనాడులో సంచలనం సృష్టించింది. కానీ మ్యాజిక్ ఫిగర్‌కి 10 సీట్లకు ముందే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఎవరితో ముందుకెళ్తారు ఏంటి అనేది కూడా ఉత్కంఠ నెలకొన్న తర్వాత కాంగ్రెస్‌తో వెళ్ళటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. భవిష్యత్తులో అన్నా డీఎంకేని గాని, భారతీయ జనతా పార్టీకి వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళాలనుకున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ చెయ్య పట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఫ్యూచర్‌లో విజయ్ ఏ విధంగా తమిళనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు కేంద్రం సపోర్ట్ లేకుండా? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. నిజంగా చూస్తే ఎట్నుంచి వెళ్ళాలి? అన్నా డీఎంకే దాంతోపాటు బీజేపీ కూటమి కూడా ఆయనకి ఆహ్వానం పంపింది. మనం కలిసి పనిచేద్దామని. ఆయన అయినా కానీ కాంగ్రెస్ చేయబట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? 5 ఏళ్ళు ఉంటాడా? లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? ఆయన కాంగ్రెస్ సపోర్ట్ ఒకటే తీసుకొని ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్నది 5 సీట్లే. సో 108 ప్లస్ 5 113 అవుతుంది. ఆయనకు కావాల్సిన 118. దాంట్లో ఒక ఆయన స్పీకర్ అయిపోతే ఆయనకు మళ్ళీ ఇంకో సీట్ కావాలంటే 119. సో 119 కావాలంటే న్యాచురల్లీ పిఎంకే కానీ సిపిఐ సిపిఎం కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అంతే, దాంతో అయిపోతుంది, సరిపోతుంది. ఇంకా 2-3 చిన్న పార్టీలు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే కూడా సరిపోతుంది. 2 పెద్ద పార్టీలతో సపోర్ట్ తీసుకోరు ఆయన. వాళ్ళు అఫోర్డ్ చేస్తారేమో కానీ డిఎంకే చేయరు, ఏఐడిఎంకే చేస్తారు. ఎందుకంటే ఏఐడిఎంకే యునైటెడ్గా ఉండాలంటే, వాళ్ళు ఒకరిగా ఉండాలంటే వాళ్ళు ఏదో ఒక పవర్లో ఉండాలని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే అక్కడున్న ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ విడిచి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడున్న 40+ సీట్లో వాళ్ళు పోటీ చేసి గెలిచిన సీట్లో 2/3 మెజారిటీ వాళ్ళకి రావాలి. అంటే 30+ సీట్లు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతేనే ఒక కొత్త పార్టీ పెట్టచ్చు ఏఐడిఎంకే వైపు నుంచి. ఓకే. కానీ నా అంచనా ప్రకారం ఏఐడిఎంకే అనే పార్టీ ఇంకా ఉండరు. 1 నెల 2 నెలల తర్వాత మొదలవుతుంది డ్రామా. ఏదో ఒక డ్రామా చెప్పి కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోతారో, లేకుంటే పార్టీ నుంచి మొత్తం హోల్సేల్గా చాలామంది విజయ్ వైపు వెళ్ళిపోతే అది కూడా జరగవచ్చు. ఓకే. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాలో 2/3 మెజారిటీ కావాలంటారు. 2/3 ఉంటే న్యాచురల్లీ 30+ ఎమ్మెల్యేలు వెళ్ళాల్సి వస్తుంది ఏఐడిఎంకే వైపు నుంచి. అదే టైంలో బీజేపీకి ఒకటే ఎమ్మెల్యే ఉన్నారు ఉదయమండలం నుంచి, ఊటీ నుంచి. ఓకే. ఆయన ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో బహుశా మీ మూమెంట్ ఇలా విజయ్ వాళ్ళ సపోర్ట్ ఆఫర్ చేస్తే బీజేపీ విజయ్ నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళే చెప్తున్నారు బీజేపీతో మాకు పొత్తు లేదంటే, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అన్నిటికంటే పెద్ద తప్పు ఈ ఎలక్షన్లు చేసింది ఏంటంటే, అన్నా డిఎంకేతోని పొత్తు పెట్టుకోవడం అనేది బీజేపీ అన్నిటికంటే పెద్ద తప్పు ఉండే. ఓకే. ఒకటి అప్పుడే అన్నామలై గారు చెప్పారు, వీళ్ళు ఇచ్చే సీట్లు అంతా ఓడిపోయే సీట్లు, మనం ఎక్కడ గెలవలేము అని చెప్పారు. అప్పుడు ఎవరు వినలేదు. బహుశా బీజేపీ సీనియర్ లీడర్షిప్ తీసుకున్న ఒక నిర్ణయం, బెంగాల్ ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఆసాంలో చేశారు, పుదుచ్చేరిలో చేశారు, కేరళలో కూడా చేశారు బాగా పర్ఫామ్. కానీ తమిళనాడులో ఒక్క సీట్ ఏంటి నాకు అర్థం కాదు. కోయంబత్తూర్, మన కన్యాకుమారి, ఇదంతా వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్. అక్కడ సీట్లు ఇవ్వకుండా ఏదేదో ఓడిపోతున్న సీట్లు బీజేపీకి ఇచ్చి అన్నా డిఎంకేతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. చేసిన పెద్ద తప్పు. ఇప్పుడైనా పార్టీ దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది. అండ్ అన్నామలై గారిని మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో యంగ్ వర్సెస్ యంగ్ ఉంటుంది. అంటే యంగ్ అంటే వాళ్ళిద్దరు యంగ్ అనుకోండి, విజయ్ వర్సెస్ అన్నామలై ఉంటుంది. అది నెక్స్ట్ ఎలక్షన్లో ఉండే. ఈ ఎలక్షన్లో కూడా అన్నామలై గారు ఉంటే ఆ యంగ్ ఓటర్స్, విజయ్ వైపు వెళ్ళిన చాలామంది యంగ్ ఓటర్స్ బహుశా అన్నామలై వైపు వస్తుండే. కానీ జరగలేదు. ఇదే పాత పాట పాడుతున్న ఎడ్లపడ్డి పళనిస్వామి ఇలాంటి వాళ్ళు పెట్టుకొని పాత రికార్డ్ లాగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు అందరూ తెలిసిందే. ఇన్ఎఫెక్టివ్ లీడర్స్ వీళ్ళందరూ. వాళ్ళని తీసుకొచ్చి చూసిన మళ్ళీ మళ్ళీ చూసి బోర్ కొట్టే ప్రజలు ఈసారి విజయ్కి ఓటేశారు. సో ద్రవిడియన్ ఫిలాసఫీ అని తల మీద పెట్టుకుని తిరుగుతున్న స్టాలిన్ని కూడా పెద్ద దెబ్బ అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా కానీ గవర్నమెంట్ వ్యతిరేకత, సెంట్రల్ గవర్నమెంట్, హిందీ, నార్త్ ఇండియన్స్ అని చెప్పి పెద్ద పాలిటిక్స్ ఆడిన మనిషి ఇప్పుడు అవుట్ అయిపోయాడు. మొత్తం సొంత సీట్ కూడా ఓడిపోయాడు కొల్తూరు నుంచి. అట్లాంటి ఒక ఇన్సల్ట్ ఆయనకి, స్టాలిన్కి వాళ్ళ దగ్గర ఎప్పుడు జరగలేదు. ఓకే. వాళ్ళ అన్నాదురై గారు సెటప్ చేసిన పార్టీ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు కరుణానిధి, దాని తర్వాత ఆయన కొడుకు ఉదయనిధి, స్టాలిన్ అందరిని రెడీగా పెట్టుకున్నారు ఆయన. కానీ ఇంత పెద్ద ఒక షాక్ ఆయనకు వస్తుందని ఆయన ఎప్పుడు అనుకోలేదు. బహుశా తమిళనాడు ప్రజలు ఇదే ఒకటే చూశారు. ఎన్టీ రామారావు గారు ఇక్కడ తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి అప్పుడు టీడీపీ పెట్టిన అదే ఒక సంకేతం మనకి మళ్ళీ కనిపిస్తుంది ఇక్కడ.
ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్లో లేరు, వారికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. అందరూ అన్నారు ఏం చేస్తారు ఎన్టీ రామారావు గారు అని, కానీ ఆయన చేసి చూపించారు, చాలా బాగా పరిపాలించారు. కోర్స్ ఆయనకి చంద్రబాబు నాయుడు లాంటి ఒక బ్యాక్ రూమ్ బాయ్ ఉండే సపోర్ట్ చేయడానికి, చక్రాలు తిప్పడానికి అది పనిచేస్తారు ఆయన. మన ఇదే లాజిక్ మనం పవన్ కళ్యాణ్ చూస్తాం మనం ఆంధ్రాలో. ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఆయనకు సపోర్ట్ లేకుండే, ఆయన పార్టీ కాడర్ బిల్డప్ చేయలేదు. కానీ ఇక్కడ విజయ్కి అది కాకుండా కూడా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. సో దాంట్లో ఏమైనా మార్పు ఉండొచ్చు. బహుశా తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రజలకి అంత ఫిలిం స్టార్స్ అంటే అంత మట్టుకు పట్టలేకుండా ఉండొచ్చు. అంటే చాలామంది కూడా సార్ కంపారిజన్ చేస్తున్నారు నిజంగా. అంటే ఏ స్టేట్ పాలిటిక్స్ ఆ స్టేట్గా ఉంటాయి, ఆయన ఒంటరికి వెళ్ళి పోటీ చేశాడు నువ్వేం చేస్తావు అనుకో ట్రోల్స్ నడుస్తుంది. నిజంగా ఇది భావించడం కరెక్టేనంటే అలా కంపారిజన్స్ అనేది? కంపారిజన్ కాదు. సెకండ్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు అందరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకున్నారు. ఆయన నాయుడు గారితో కలిసినప్పుడు పార్టీ కార్డర్ బిల్డప్ అయింది. బూత్లో కూర్చోడానికి 10 మంది ఉండాలి మీ దగ్గర మినిమం, బయట కూర్చున్నారు లోపల కూర్చున్నారు. ఇదంతా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అది చేయకుండా పార్టీ దిగారు, అందరు అన్నారు అది లేదు ఈయన దగ్గర అన్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి తీసుకొచ్చి అది చాలా బాగా బిల్డప్ చేశారు. అదే జరిగింది తమిళనాడులో. సో బహుశా అందరు అండర్ ఎస్టిమేట్ చేశారు. ఈవెన్ నేను కూడా చేశాను. నేను అనుకున్నాను 6-7% ఓటు వస్తుంది అనుకున్నాను, కానీ దానికన్నా ఎక్కువనే వచ్చింది ఆయనకి. ఓకే, 35% దాకా వచ్చింది. సో ట్రయాంగులర్ కాంటెస్ట్లో 35% చాలా ఇంపార్టెంట్ గెలవడానికి. ఓకే, అది చాలా మటుకు తమిళనాడులో జరిగింది. అదే ఒక ప్రజల కోపం. స్టాలిన్ అర్థం చేయలేకపోయాడు. ఎడ్లపడి పళనిస్వామి ఆయన కూడా అప్రిషియేట్ చేయలేదు. కానీ ప్రజలకి ఒక మార్పు కావాలని వాళ్ళు ఒక కొత్త పేరు, ఒక కొత్త ఫేస్ని తీసుకొచ్చారు. అదే జరిగింది తమిళనాడులో. తమిళనాడులో ఫిలిం స్టార్స్ అంటే ఎప్పటి నుంచో ఒక పిచ్చి ఉంది, అది లేదని చెప్పలేము మనం. ఎంజీఆర్ గారు ఉండొచ్చు, దాని తర్వాత జయలలిత గారు ఉండొచ్చు, అంత కాదు. అండ్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఎంజీఆర్ గారు మలయాళీ, సిలోన్ నుంచి ఒక మలయాళీ. జయలలిత జయరామన్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. వీళ్ళెవరు తమిళనాడు నుంచి కాదు. రజనీకాంత్ మహారాష్ట్ర నుంచి, గాయక్వాడ్ ఆయన ఒరిజినల్ పేరు. సో అట్లాంటి వాళ్ళని అప్రిషియేట్ చేశారు తమిళనాడులో. కానీ అక్కడున్న పాలిటిక్స్లో మూవీస్ అనే చాలా పెద్ద స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేను వచ్చే స్టేట్ కేరళ నుంచి ప్రేమ్ నసీర్ అని చెప్పి అప్పుడున్న మన ఈక్వలెంట్ అని చెప్పాలంటే నాగేశ్వరరావు గారు అని చెప్పొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు లాగా ఈక్వలెంట్ ఉండే ఆయన, అంత పెద్ద హీరో ఉండే. కానీ ఆయన ఎలక్షన్లో పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు, డిపాజిట్ కూడా రాలేదు. సో అట్లాంటివి ఉన్నాయి. కొన్ని స్టేట్స్లో ఫిలిం స్టార్స్ పనికిరారు, కానీ అదే టైంలో సురేష్ గోపి గారు కలిశారు, మా హోమ్ టౌన్ త్రిశూర్ నుంచి కలిశారు. ఓకే, అది సపరేట్. అది కొంతమందికి ఇండివిజువల్ ఉండొచ్చు, కానీ సురేష్ గోపికి పొలిటికల్ పార్టీ లేదు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేసింది, కానీ ఆయన వెనక 10 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు లేరు ఆయన. అది ఉంది. సో జరిగిన తమిళనాడులో ఇదే ఒక కొత్త ఫేస్ వచ్చింది, కొత్త ఫేస్ చూశారు వాళ్ళు. ఈ స్టాలిన్ పాలిటిక్స్ చూసి ఏఐడిఎంకే పాలిటిక్స్ చూసి విసుకొచ్చేసి వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి వేద్దాం అనుకున్నారు. బీజేపీ బహుశా అన్నామలైని పెట్టుకొని ఫుల్ ఫ్లెజ్కి క్యాంపెయిన్ చేస్తే బీజేపీకి 15 సీట్లు డెఫినెట్గా వస్తుంటాయి. కానీ అది స్పాయిల్ చేసుకున్నారు ఏఐడిఎంకేతో. ఇప్పుడైనా అది కరెక్ట్ చేసి తిరిగి వాళ్ళ పార్టీని స్ట్రెంగ్తన్. ఎందుకంటే అన్నామలై గారు చాలా తిరిగారు, 1 సంవత్సరం పాటు తిరిగి ప్రతి బూత్లో వాళ్ళని మనుషులు పెట్టారు ఆయన. అది ఆయన చేసింది అనమాట. సో ఈ కరెక్షన్ చేయాల్సి ఉండే, డెఫినెట్గా ఇప్పుడు చేస్తున్నారు. సార్ ఒకసారి చూస్తే గతంలో పోల్చుకుంటే గతంలో లోటు బడ్జెట్ ఉంది తమిళనాడుకి. ఇప్పుడు చూస్తే దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చిన పరిస్థితి, కేంద్రం సపోర్ట్ లేకపోతే ముందుకెళ్ళలేని పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే అంత ఇన్ఎక్స్పీరియన్స్లో ఉన్నారు విజయ్. నిజంగా ముందుకు తీసుకెళ్తాడా 5 years? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మనం చూస్తే డిఎంకేతో మొన్న ఇద్దరు కలిసి పోటీ చేసి నీకు విడాకులు ఇస్తున్నాను, నేను టీవీకే వెనక వెళ్తున్నాను, రాజ్యసభలోను నెక్స్ట్ లోక్సభలో నేను వాళ్ళతోనే ముందుకెళ్తానని చెప్పిన పరిస్థితి. ఎందుకు ఫ్యూచర్లో వీళ్ళని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉండదంటారా విజయ్ని? లేకపోతే నిజంగా సాఫీగా 5 సంవత్సరాలు సాగిపోద్దా? నిజంగా కష్టమే, అంత ఈజీ కాదు కదా విజయ్. ఈజీ కాదు డెఫినెట్గా. 1,00,000 కోట్ల రూపాయలు మీకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అవును, అదే మీరు నేను ఇప్పుడు ఉంటే ఎలక్షన్ పోటీ చేస్తే నేను కూడా చెప్తాను, ప్రతి మనిషికి నా ఓటేసినోడికి కిలో బంగారం ఇస్తాను చెప్తాను. ఎందుకంటే నేను గెలవనని తెలుసు నాకు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేస్తాను నేను, కానీ అది జరగదు కదా. ఎందుకంటే మీరు ఫ్రీబీస్ ఇచ్చి ఎలక్షన్ గెలవడం అనేది అది ఎలక్షన్ కాదు. అది మనం వెస్ట్ బెంగాల్లో చూసాం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏమేమి ప్రామిస్ చేశారు, అన్నీ ప్రామిస్ చేశారు. బీజేపీ కూడా చేశారు ప్రతి స్టేట్లో. కానీ అక్కడ ఏం జరిగింది మనం చూసాం. తమిళనాడులో మీరు హామీలతో కలిస్తే ఇక ఎక్కువ రోజుల ముందు వెళ్తారు. మీరు ఈ 1,00,000 కోట్లు పెడితే స్టేట్ బడ్జెట్ మొత్తం ధ్వంసమైపోతుంది. మోదీ గారి సపోర్ట్ కూడా ఉండదు. ఎందుకంటే మోదీ గారు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఫ్రీగా ఇవ్వడానికి డబ్బులు ఇవ్వరు కదా. ఇంట్లో కూర్చున్నోడికి 3,500 ఎందుకు ఇవ్వాలి? కష్టపడి పని చేయమని చెప్పండి. అదే అర్థం కావట్లేదు. గ్రాడ్యుయేట్ ఇంట్లో కూర్చుంటే 3,500 ఇస్తారంట. ఎందుకు? కష్టపడి పని చేయమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది.
ఈ ఏజ్లో 63 సంవత్సరాలు నాకు ఇప్పుడు నేను పనిచేస్తున్నాను కదా, ఐ కెన్ ఆల్సో సిట్ అట్ హోమ్. అది కాదు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మీరు అన్ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ చేయండి. అది కాకుండా నేను అది ఫ్రీ ఇస్తాను ఇది ఫ్రీ ఇస్తాను అన్ని స్టేట్ చేస్తున్నారు. ఆయన ఒక్కటే తప్పు కాదు, ఇది నాట్ జస్ట్ విజయ్స్ మిస్టేక్, ప్రతి స్టేట్లో చేస్తున్నారు ఇది. కానీ ఏదో ఒక రోజు తెలిసిపోవాలి వీళ్ళకి కూడా డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లక్కీలీ తమిళనాడులో డెవలప్మెంట్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. ఒక టైంలో కోయంబత్తూర్ మోటార్ మార్కెట్ అంటారు అందరూ, అక్కడి నుంచే చాలా మటుకు మిక్సీ కంపెనీలు, గ్రైండర్ కంపెనీలు, అది కాకుండా మోటార్ తయారు చేసే కంపెనీ అన్నీ అక్కడి నుంచి కోయంబత్తూర్ నుంచి. టెక్స్టైల్స్ ఉండేమో తిరుపూర్ వైపు అంతా డెవలప్మెంట్ చాలా ఉండే. కార్ కంపెనీలు అంతా శ్రీపెరంబదూర్ వైపు, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ యూనియన్ మినిస్టర్స్ ఎవరెవరు ఉన్నారో కష్టపడి కంపెనీలు తెచ్చుకున్నారు వాళ్ళు తమిళనాడుకి. తమిళనాడు డెవలప్మెంట్ వైజ్ ఇండస్ట్రియలైజేషన్ వైజ్ ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు సినిమా నడిపించే అట్లానే ఒక స్టేట్ నడిపిస్తే అది ఏదో ఒక రోజు మునిగిపోతుంది. ఓకే సార్, మరొకటి ఏంటంటే జయలలితని త్రిషాని తీసుకెళ్ళి జయలలిత గారితో పోలుస్తున్నారు. మరో జయలలిత మరో అమ్మ అవుతాను అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంతకుముందు కూడా చాలా వార్తలు వస్తాయి. ఎవరైతే అమిత్ షా గారు త్రిషాత గారితో మాట్లాడారు, బీజేపీ ఎప్పుడు విజయ్ని కలుపుకుపోదామని చూసింది, కానీ ఆయన కొంచెం దూరంగా ఉండటానికే చూసిన పరిస్థితి కదా. విజయ్ ఇస్ అ క్రిస్టియన్. ఓకే, అది బీజేపీ ఫిలాసఫీతో పడదు ఆయనకి తెలుసు. మూమెంట్ బీజేపీతో చేయగలుగుతా అని చెప్పారు కూడా. ఓకే, బీజేపీతో నేను ఎప్పుడు పొత్తు చేసుకోను అని, ఎందుకంటే ఆయన ఓటర్ బేస్ పోతుంది అంతే క్లియర్గా. ఆల్రెడీ ముస్లిం ఓట్లు రావు, క్రిస్టియన్ ఓట్స్ కూడా రాదు ఆయనకి. సో న్యాచురలీ జోసెఫ్ విజయ్ అనే ఒక మనిషికి క్రిస్టియన్ ఓట్స్ రావాలంటే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు. ఓకే, కానీ మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, ఏది ఓటు లేని మూడు ఎలక్షన్ ముందు 2011 2 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు 212 సీట్లు గెలుచుకుంటుంటే ఎట్లా గెలిచారు? అదే కదా, గ్రోత్ వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. అంటే ఇప్పుడు విజయ్ లాంటి ఒక పార్టీ టీవీకే వచ్చి నాన్ ద్రవిడియన్ బేస్ మీద గెలిచారు. ఆయన క్రిస్టియన్, ఈజ్ నాట్ ఎ ద్రవిడియన్. ఓకే, నాన్ ద్రవిడియన్ బేస్ మీద గెలిచిన మనిషి రేపు ఇంకా ఏదైనా పార్టీ వచ్చి కూడా నాన్ ద్రవిడియన్ బేస్ మీద గెలవచ్చు. చూపించారు, ఆల్రెడీ చూపించారు. అందరూ అనుకున్నారు ఓన్లీ ద్రవిడియన్ పార్టీస్ గెలుస్తారు తమిళనాడులో. ఇప్పుడు చూసాం వీళ్ళిద్దరు కలిసి 100 సీట్లు కూడా రాలేదు వాళ్ళకి. ఓకే, ఏఐడిఎంకే డిఎంకే కలిపి. సో అది అక్కడ తెలిసిపోయింది చాలా మటుకు దట్ దే ఆర్ నాట్ రెలవెంట్ ఎనీమోర్. ఇప్పుడున్న బహుశా ఇక్కడున్న యంగ్స్టర్స్కి అర్థమైపోయింది యాంటీ హిందీ, యాంటీ హిందూ, యాంటీ నీట్ ఇట్లాంటివన్నీ ఈ స్టాలిన్ చేసిన డ్రామాలన్నీ పనికిరాదు. ఈవెన్ ఎడ్లపడి పళనిస్వామి చేసిన డ్రామాలు కూడా పనికిరావు. వీ నీడ్ అ న్యూ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ తమిళనాడు అని అర్థమైపోయింది. తమిళనాడులో ఈ పార్టీలన్నీ ఒకటే దాని ఉండే తమిళ్ లాంగ్వేజ్ చాలా పెద్దది, మా తమిళ్ కల్చర్ చాలా అంగీకరిస్తాం, ఎస్. కానీ అది ఎన్ని రోజులు నడుస్తుంది దానిపైన? ఎండ్ ఆఫ్ ద డే మీరు దేశంలో ఇంకో చోట్ల వెళ్ళి పనిచేయాలంటే మీకు ఆ లాంగ్వేజ్ రావాలి. మీరు రేపు ఢిల్లీనో ముంబైనో లేకుంటే హైదరాబాద్ వచ్చి పనిచేస్తే మీకు హిందీ రావాలి. నేను హిందీ చదువుకోను, మాకు హిందీ వద్దు అంటే ఎక్కడ? దాని మీద ఎందుకంటే నార్త్ ఇండియన్ హేట్, బీజేపీ వచ్చి మిమ్మల్ని పరిపాలిస్తారని చెప్పి భయపడిపిస్తున్నారు. ఇదే మమతా బెనర్జీ ట్రై చేశారు బెంగాల్లో, మీకు గుర్తుంటుంది, అవుట్ సైడర్ వర్సెస్ ఇన్సైడర్. ఢిల్లీ వాళ్ళు వస్తున్నారు, గుజరాతీ వచ్చి మీ ఏం జరిగింది మళ్ళీ ఇప్పుడు? మొత్తం వచ్చి కొట్టేసి ఆమె తీసేశారు కదా అక్కడి నుంచి. అవును, ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే హిందూ వ్యతిరేక ఓటే డిఎంకే కొంప ముంచింది, ఏదైతే సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది అని చెప్పి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయి హిందువులకి ఆగ్రహం తెప్పించాయి. అందుకే కొళత్తూరులో అక్కడ స్టాలిన్ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. నిజంగా చూసుకున్నట్టయితే డిఎంకే పార్టీని హిందువులే బొందబెట్టారు అనుకోవచ్చుగా. కానీ వాళ్ళు ఎవరికి ఓటేశారు మళ్ళీ అట్లాంటి? అది క్వశ్చన్ వస్తుంది. ఓకే, విజయ్కి మళ్ళీ క్రిస్టియన్ అయిన విజయ్కి ఎందుకు వేస్తారు మళ్ళీ హిందువులు? అదే కదా. సో హిందూ ఓట్లు ఎక్కడ పోయిందంటే నేను చెప్తే ఇప్పుడు ఏఐడిఎంకి వచ్చిన సీట్లన్నీ హిందూ ఓట్లే. కానీ వాళ్ళు లాభపడ్డారు దీనివల్ల. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఓట్ ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళు. ఓకే, బీజేపీకి 20 సీట్లు ఇచ్చారు, దాంట్లో అట్లీస్ట్ 10 గెలవాలి ఉండే బీజేపీ. అంటే ఏఐడిఎంకే చేస్తేనే అది జరుగుతుంది, చేయలేదు ఏఐడిఎంకే. ఇంకోటంటే బీజేపీ కార్డర్స్ కూడా దూరం అయిపోయారు పార్టీ నుంచి. అన్నామలైని తీసి పక్కన పెట్టడం కానీ ఈసారి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్లో యాక్టివ్గా. మేము ఎందుకు చేయాలి, మా అన్నామలై గారిని మీరు పక్కన పెట్టేశారు, మాకు అక్కర్లేదు మీరు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు పక్కన. అదే జరిగింది యాక్చువల్. ఓకే సార్, కమల్ హాసన్ ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ చేయలేంది విజయ్ చేయగలిగాడు. నిజంగా అంత స్పెషల్ ఏంటి? నిజంగా విజయ్ కూడా ఊహించుంటాడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి? నథింగ్ స్పెషల్. ఒక ఫ్రెష్ ఫేస్ వచ్చింది, ఓటేసారు. అరవింద్ కేజ్రీవాల్కి అదే జరిగిందా ఢిల్లీలో? అరవింద్ కేజ్రీవాల్ వచ్చినప్పుడు ఢిల్లీలో షీలా దీక్షిత్ #1 ఉండే, ఆమె ఎన్నో సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. అటువైపు కాంగ్రెస్, ఇటువైపు బీజేపీ. హర్షవర్ధన్ కానీ, సాహెబ్ సింగ్ వర్మ కానీ, మదన్ లాల్ ఖురానా ఇట్లాంటి పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నారు బీజేపీలో. అటువైపు కాంగ్రెస్, షీలా దీక్షిత్, ఫుల్ ఎవరు అరవింద్ కేజ్రీవాల్కి ఛాన్స్ కూడా లేకుండా సడన్గా మొత్తం 3 ఎమ్మెల్యేలు పక్కన పెడితే మిగతా మొత్తం సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు.
అంటే ప్రజలకు ఒక ఇది వచ్చింది, ఓకే కొత్తగా మార్పు వస్తుంది, ట్రై చేసి చూద్దాం వీళ్ళని కూడా. అదే బెంగాల్లో జరిగింది. ముందు 34 సంవత్సరాలు పరిపాలించే కమ్యూనిస్టు, దాని తర్వాత 15 సంవత్సరాలు TMC మమతా బెనర్జీ. సో కొత్త చూద్దాం ఒకసారి, ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం, తప్పేం లేదు కదా. ఇది అన్ని ప్లేసెస్ జరుగుతుంది ఇది. కొత్త మార్కెట్లో ఐస్ క్రీమ్ వస్తే అందరూ ఇది కూడా ట్రై చేసి చూద్దాం, కొత్త కార్ వస్తే ఇది కూడా ట్రై చేసి చూద్దాం ఒకసారి అని. ఇదే సేమ్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది అన్నమాట. ఓకే, త్రిషాన్ తీసుకొచ్చి అక్కడ అంటే 2 చోట్ల నుంచి పెరంబూరు ఉంచుకొని మధురై ఈస్ట్లో ఆయన వదిలిపెడతాడు. త్రిచికి సంబంధించి అక్కడి నుంచి త్రిషాన్ని గెలిపించుకొని అక్కడ మంత్రివర్గంలో తీసుకుంటారు. అలాంటి అవకాశం ఏముందంటారా? ఐ థింక్ దట్స్ అ వెరీ ఫ్రివ్లస్ డిస్కషన్. నేను చాలా ఛానల్ వెళ్ళి జవాబు కూడా ఇవ్వలేదు నేను. ఇట్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే సీరియస్ పాలిటిక్స్లో త్రిషా గిషా అని పనికిరారు. ఓకే, లెట్ us be very clear. అంటే మీడియా మొత్తం కూడా జయలలిత అని ఎంజీ రామచంద్ర సార్ ఎన్ని సంవత్సరాలు ఆమెను ట్రైన్ చేశారు ఒక పొలిటికల్ ఫోర్స్గా కావడానికి. ఓకే, ఓవర్ నైట్ చేయలేదు, టైం పడుతుంది. త్రిషా వచ్చిందని చెప్పి త్రిషాని రేపు తీసి ముఖ్యమంత్రి చేస్తే ఎవరినైనా చేయవచ్చు అట్లంటే. సో ఇట్ ఇస్ నాట్ లైక్ యాజ్ ఈజీ యాజ్ దాట్. ఓకే, ఎమ్మెల్యే చేసి కావాలంటే కూర్చోబెట్టవచ్చు గ్లామర్ వాల్యూకి, కానీ పాలిటిక్స్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఓకే, అది తమిళనాడు పాలిటిక్స్, అది కూడా చూద్దాం. రేపు ఆయనకు ఏం కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు, ఆయన ఫ్యామిలీ పార్టీ కదా. ఇదే అడ్వాంటేజ్. మీరు కాడర్ బేస్ పార్టీ బీజేపీ లాంటి పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కావాలి, ఇంకా బయట నుంచి ఎవరు కాలేరు. అది కాంగ్రెస్ కూడా అదే ప్రాబ్లం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇదంతా. వీళ్ళంతా మీరు సమాజ్వాదీ పార్టీ చూడండి, డిఎంకే చూడండి, అందరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ తన బుద్ధిని చూపించింది, డిఎంకేతో పోటీ చేసి ఇటువైపు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మతతత్వ పార్టీలకి తమిళనాడులో మేము దారివ్వము, లోపలికి రానివ్వము కాబట్టి ఎన్ని చేస్తామని చెప్తున్నారు. కానీ డిఎంకే ఎందుకంటే ఎంత లేదన్నా కానీ ద్రావిడ వాదాన్ని నరనరాన జిన్నించుకొని వాళ్ళు లోపలికి తీసుకెళ్ళిన పార్టీ. నిజంగా టీవీకేతో కలిసి వెళ్ళటం అనేది కాంగ్రెస్ పార్టీకి అంత మంచి విషయమేనని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ కుక్క బిస్కెట్ వేసినట్లు ఉంటుంది వాళ్ళ సంగతి. వారికి ఎవడైనా 20 సీట్లు ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు. అదే వాళ్ళు చేశారు ఈసారి కూడా అంతే. 65 అడిగారు, 50 అడిగారు, ఏమి ఇవ్వమని. లాస్ట్లో అడిగారు నేను మినిస్టర్షిప్ కావాలన్నా, అది కూడా ఇవ్వమని చెప్పారు. ఓకే, స్టాలిన్. దానికోసం రాహుల్ గాంధీ స్టాలిన్తో ర్యాలీలు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు కదా. వాళ్ళ కోపం ఉండే, ఎందుకంటే మేము చాలా ఎలక్షన్ గెలుస్తాం అంటే మీరు 25 ఇచ్చారు, 5 గెలిచారు, పెద్ద పని ఏం చేశారు మీరు? ఒక టైంలో కే కామరాజ్ లాంటి లీడర్స్ వచ్చిన ప్లేస్ ఇది తమిళనాడు. అక్కడి నుంచి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీట్ కూడా రాదు, ఒక్కడు కూడా రాదు. అవును, అదే అండి. సో ఎక్కడున్నారో అక్కడే ఉండాలి వాళ్ళు. వాళ్ళకి తెలియాలి వాళ్ళ బలం ఏముంది, వాళ్ళ వీక్నెస్ ఏముంది తెలుసుకోవాలి. పెద్ద పెద్ద మాటలు అనకూడదు. ముందు మీరు పార్టీని బిల్డప్ చేయండి. మీ పార్టీ ఇండియా నుంచి మొత్తం స్వాహా అయిపోయింది. మళ్ళీ తమిళనాడులో వెళ్ళి ఏం చేసుకుంటారు మీరు? ఒక కేరళ గెలిచారు, అది కూడా ఎందుకు? అక్కడ క్రిస్టియన్ ఓట్ ముస్లిం ఓట్తో గెలిచారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అక్కడ హిందువులు మైనారిటీ, హిందువులు 43% ఉన్నారు కేరళలో. సో న్యాచురల్లీ హిందువులు ఓట్ అయ్యారు. హిందువులు 15 అని స్ప్లిట్ అయిపోయింది. బీజేపీ కూడా 15 వచ్చింది. ఈసారి బీజేపీ చూడండి 13 ఒక 20 కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి 23% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఈసారి కేరళలో. గెలిచింది 3 సీట్లు, ఫస్ట్ టైం 3 సీట్లు. దీనికన్నా ముందు ఒకసారి నియమం నుంచి ఎప్పుడో ఒకసారి ఒక సీట్ గెలిచారు అంతే. సో ప్రతి స్టేట్లో బిల్డప్ చేస్తున్నారు బీజేపీ. ఏదో ఓవర్ నైట్ రాలేదు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ దగ్గర ఉంది కేరళలో, పాలక్కాడ్ ఉంది, త్రిపుణిత్ర ఉంది. అంటే చిన్న చిన్న దాన్ని వాళ్ళు గెలవచ్చు, పెద్ద దాన్ని వాళ్ళు గెలవలేకపోతున్నారు. లైక్ లోక్సభ పెద్ద కాన్స్టిట్యున్సీ అయిపోతుంది, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఓకే, సో ఇది తమిళనాడు పాలిటిక్స్కి ఇది చాలా కొత్తదేం కాదు. ఫిలిం స్టార్స్ వచ్చి ఎప్పటి నుంచో ఎలక్షన్ గెలుచుకుంటూ వస్తున్నారు. ఇది మన కొత్తగా చూడక్కర్లేదు అని నేను చెప్తున్నాను. ఓకే సార్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ ఉండే పరిస్థితి ఉందా, లేకపోతే యడ్యూరప్ప పరిస్థితి కర్ణాటకలో అలాంటిది? ఎందుకంటే కోపం వచ్చిందంటే కర్ణాటకలో పరిస్థితి అలాగే ఉంటుంది. సీఎం దిగిపోయి 2 సంవత్సరాలకు వేరే వాళ్ళు వస్తుంటారు. అలాంటి పరిస్థితి ఉందా, లేకపోతే మళ్ళీ కుక్కలాగా మళ్ళీ ఎందుకంటే కమ్యూనిస్టులు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు కలుపుకొని వెళ్తున్నారు. ఎవరికి కోపం వచ్చినా కానీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి భయంగా బతకాల్సిన పరిస్థితి ఏనంటారా విజయ్? హనీమూన్ పీరియడ్ అంటారు ఒకటి. ఫస్ట్ 6 నెలలు సంవత్సరం పాటు ఎవరేమి అడగరు, కొత్తోడు కదా ట్రై చేయని చేస్తున్నాడని. కానీ ఒకసారి మీ పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ని తీసి అట్లా పక్కన పడేశారు ఢిల్లీలో. సేమ్ అదే పరిస్థితి వస్తుంది. ఓకే, మమతా బెనర్జీని 15 సంవత్సరాల తర్వాత తీసి పక్కన ఎట్లా పడేశారు, అదే పరిస్థితి వస్తుంది. ఓకే, ఎవరికి పాలిటిక్స్ నాది పర్మనెంట్, నా కుర్సీ పర్మనెంట్ అని చెప్పలేము. ఏ రోజైనా ప్రజలు మీరు ఎట్లా తీసుకొచ్చారో అట్లా మిమ్మల్ని బయట కూడా పడేస్తారు, అది మర్చిపోకూడదు. ఓకే సార్, వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూసుకున్నట్టయితే 15 సంవత్సరాల టీఎంసీ పాలనకి చరమగీతం పాడారు. ప్రజలు బయటకు వచ్చి డ్యాన్సులు చేసిన పరిస్థితి. కానీ ఒక పక్క చూస్తే మమతా బెనర్జీ నేను అసలు రాజీనామా చేయను, మమ్మల్ని మోసం చేశారు, ఈవీఎంలు కేంద్ర బలగాన్ని తీసుకొచ్చి చేశారని మాట్లాడుతున్నారు. చిన్నపిల్లల తత్వంగా కనిపించట్లేదా? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? మమతా బెనర్జీ ఎందుకు అలా మాట్లాడుతుందంటే ఏం చెప్తారు? ఆమె ఇమ్మెచ్యూరిటీ ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా.
గల్లీలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటా వాళ్ళు అవుట్ అయినప్పుడు అవుట్ కాలేదని చెప్పి మనం కూడా చిన్నప్పుడు కొట్లాడుకుంటాం. సేమ్ అలాంటి పరిస్థితి అండి. అదే పరిస్థితి. మెచ్యూరిటీ ఇమ్మెచ్యూర్. అక్కడ పినరాయి విజయన్ ఓడిపోయాడు, రాజీనామా చేశాడు, ఇల్లు కూడా ఖాళీ చేసేసాడు. ఆయన వెళ్ళిపోయాడు హుందాతనంగా. ఇల్లు ఖాళీ చేసేసాడు ఒక రోజులో. ఆ, ఓకే, మెచ్చుకోవాలి. ఓకే, నేను గవర్నమెంట్ ఆఫీస్లో ఇంట్లోనే ఉంటాను కాదు, ముఖ్యమంత్రి ఇల్లు ఖాళీ చేసేసాడు, డే 2లో ఖాళీ చేసేసాడు. స్టాలిన్ రాజీనామా చేసేసారు. హిమంత విశ్వశర్మ కూడా గెలిచినా కానీ రాజీనామా చేయాల్సి వస్తుంది, కూడా మళ్ళీ ఆయన్ని స్వేరింగ్ చేయాల్సి వస్తుంది. సేమ్ విత్ రంగస్వామి గారు పుదుచ్చేరిలో. ఓకే, ఈమెకేంటి కొత్తదేంటి నాకు అర్థం కాదు. ఈమె అంటుంది ఎలక్షన్ కమిషన్ చేశారు. మీరు కోర్టుకి వెళ్ళండి అయ్యా, మిమ్మల్ని ఎవరు ఆపారు? ఇది ఇంకా ముందు కూడా కోర్టుకి వెళ్ళారు మీరు. కోర్టు మిమ్మల్ని పంపించేశారు, ఇంటికి పంపించారు. అబ్జర్వర్ వద్దు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వర్ వద్దు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళని ఆపాలి వీళ్ళని ఆపాలి, ప్రతి దానికి కోర్టుకి వెళ్ళారు వీళ్ళు. ఎస్ఐఆర్ గురించి కూడా వెళ్ళారు కోర్టుకి. ఏమన్నారు కోర్టు? 60 లక్షల మందికి డిస్ప్యూట్ లేదు, చనిపోయిన వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్, నథింగ్ డూయింగ్. అదంతే. 27 లక్షల మంది మిగతా వాళ్ళకి ఒక డిస్క్రిపెన్సీ ఉంది, లాజికల్ డిస్క్రిపెన్సీ. దానికి ఫస్ట్ టైం 1 కోటి మందిని తమిళనాడులో తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి, ఎస్ఐఆర్లో. నుంచి బెంగాల్ కన్నా ఎక్కువ. ఏమో తమిళనాడులో పెద్ద గొడవ జరిగింది ఏమన్నా? వాళ్ళు తమిళం లేదు, అదే 91 లక్షలు మీరు తీసుకెళ్లి ముస్లిం ఓట్లను తొలగించారు, దాంతో అక్కడ నేను కరెక్ట్ చేస్తాను మిమ్మల్ని. అదే మన దగ్గర ఉన్న టెలివిజన్ ఛానల్ వాళ్ళకి చాలా మందికి రీసెర్చ్ లేదని ఎప్పుడు చెప్తాను, ఎస్పెషల్లీ తెలుగు ఛానల్స్కి. రీసెర్చ్ చేయరు, ఎవరో డెస్క్లో కూర్చొని కొట్టిన ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి తీసేసేస్తారు. కానీ ఈసారి 100% అంటే ఓటర్ లిస్ట్ని తీసిన 27 లక్షల మంది, ఫస్ట్ 60కి డిస్ప్యూట్ లేదు ఎవరికి. చనిపోయిన వాళ్ళు వేసి వచ్చి ఓటేయాడు. 2002లో లాస్ట్ జరిగింది ఎస్ఐఆర్, దాని తర్వాత ఇప్పుడు జరుగుతుంది 24 సంవత్సరాల తర్వాత. న్యాచురల్ చాలా మంది చనిపోయి ఉంటారు. ఓకే, సో ఆ 60 లక్షలకి ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. సుప్రీంకోర్టు కూడా అన్నారు దట్ ఇస్ కరెక్ట్ డాటా. ఉంటే మీరు ఛాలెంజ్ చేయండి, మీరు మీరు చనిపోయారని చెప్పి మీరు బతుకున్నారంటే మీరు అప్లికేషన్ ఫైల్ చేసి మీ 2 రోజుల్లో మేము చెక్ చేసి మిమ్మల్ని ఓటర్ లిస్ట్ యాడ్ చేస్తాం. ఎవరు రాలేదు, ఒక 1000 మంది కూడా రాలేదు. ఓకే, ఇది కాకుండా ఈ 27 లక్షల మంది లాజికల్ డిస్క్రిప్షన్సీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు. బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి, అటు అస్సాం నుంచి, ఈవెన్ వెస్ట్ బెంగాల్లో ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే జూనియర్ లెవెల్ జడ్జెస్ తీసుకొచ్చి వాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేశారు. 27 లక్షల మంది డాక్యుమెంట్ చెక్ చేసి రిజెక్ట్ చేశారు చాలా మందిని. ఆల్మోస్ట్ 99% మందిని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళింది ఈమె, మళ్ళీ అప్పీలేట్ ట్రిబ్యునల్ పెట్టారు. ఎక్కడ లేదు, తమిళనాడులో లేదు, గుజరాత్లో 2,80 లక్షల మందిని తీసేశారు, అక్కడే గొడవ లేదు. యూపీలో 3 కోట్ల మందిని తీసేశారు, అక్కడ గొడవ లేదు. ఈమెకు ఒక్కటికే గొడవ ఏంటి? ఇది ఇప్పుడు అర్థమైంది అందరికీ. ఇప్పుడు ఈ లిస్టులో తీసిన దాన్ని ముస్లిం అంటున్నారు చూడండి. 66% మంది తీసిన లిస్టులో 66% మంది హిందువులు, ఎస్పెషలీ మతువా కమ్యూనిటీ నుంచి, విచ్ ఇస్ హిందూస్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు. ఎస్ఐఆర్ నుంచి తీసిన వాళ్ళు హిందువులు ఎక్కువ ఉన్నారు, 66%. ఓకే ఓకే, ఈసారి మీరు చూడండి ప్రతి కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు లేటెస్ట్ డేటా ఇవాళ పొద్దున కూడా వచ్చింది, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కనిపించింది. 88 సీట్లలో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ టీఎంసీ ఓడిపోయారు. 88లో 80 పెట్టుకోవచ్చు, 1, 2, 3 కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన సీట్లు ఉన్నారు. 88 సీట్లు ఓడిపోయిన 80 సీట్లలో మూడో పార్టీకి ఎంత వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్టీ బీజేపీ కలిసిన ఆయనకి 6,000 ఓట్లు మెజారిటీ వచ్చింది అనుకోండి. రెండవ పార్టీ కాంగ్రెస్ టీఎంసీ, ఓకే, మూడో పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళకి 20,000 ఓట్లు వచ్చింది. ఈయన ఓడిపోయిందేమో 6,000 ఓట్లతో. అంటే ఈ ఓట్లు గుంజుకొని తీసుకెళ్ళిపోయారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఓకే, రెండు వైపులో చూడొచ్చు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ స్ప్లిట్ అయింది, ఇప్పుడు అది బీజేపీకి వస్తుండే. లేదు, వ్యతిరేకత కాంగ్రెస్, టీఎంసీ వ్యతిరేకత, బీజేపీ వ్యతిరేకత కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అట్లా 80 సీట్లు ఉన్నాయి. అప్పుడు ఏమంటారు మమతా బెనర్జీ? ఇది డిలీట్ అయింది. ఇప్పుడైనా ఎక్సెస్ ఓట్, ఎప్పుడు 10% విన్నింగ్ మార్జిన్ ఉంటుంది, యూజువల్లీ 10% యావరేజ్ మీద చూస్తే ఆల్ ఓవర్ ఇండియా. మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ కొన్ని కాన్స్టిట్యున్సీలో 60, 50, 40% ఉన్నాయి. మాల్డా, ముర్షిదాబాద్ ముస్లిం మెజారిటీ ఏరియాలో. ఈసారి మాల్డాలో కూడా హిందువులు ఏకగ్రీవాయ ఓటొచ్చి హిందువులు కల్పించారు మాల్డాలో. మీరు కల్కటా తీసుకోండి, బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు అప్పుడు లాస్ట్ 3 ఎలక్షన్లో. ఓకే, 11 సీట్లు ఉన్నాయి కల్కటా సిటీలో. దెన్ హౌరా, హుగ్లీ కూడా కలిపితే చాలా ఉన్నాయి. ఒక్క సీటు కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఛాలెంజ్ చేశాడు డెరిక్ ఓబ్రైన్, నేను గుండు కొట్టుకుంటాను బీజేపీ ఒక సీటు గెలుస్తుందని చెప్పి. 6 సీట్లు గెలిచారు బీజేపీ. 11-6 గెలిచారు ఫస్ట్ టైం. హౌరా కూడా అంతే, హుగ్లీ కూడా అంతే. 24 పర్గనాస్ సౌత్ అండ్ నార్త్ అన్నీ తీసుకెళ్ళిపోయారు మొత్తం. అక్కడ ముస్లిమ్స్ లేరా ఉన్నారు, కానీ ఏం చేశారంటే హిందువులు చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే కూర్చున్నారు. సందేశ్ ఖాళీ లాంటి ప్లేస్లో రేప్ జరిగి 200-300 హిందూ పిల్లల్ని, అమ్మాయిల్ని రేప్ చేసిన వాళ్ళు వీళ్ళు. సో అది ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్ ఉంది కల్కటా హైకోర్టులో, ఇప్పుడు కూడా నడుస్తుంది అది. సందేశ్ ఖాళీ జరగలేదని చెప్పారు, సుప్రీంకోర్టులో చెప్పారు ఎస్ జరిగింది. ఎంతోమంది అమ్మాయిల్ని రేప్ చేశారు, కంటిన్యూస్ రేప్ చేశారు.
ఈ ముస్లిం పొలిటీషియన్స్ టీఎంసీలో ఉన్న వాళ్ళు హోటల్ బుక్ చేశారు. సాయి దీపక్ గారు నిన్న రాత్రి ట్వీట్ చేశారు దీని గురించి, చాలా పెద్ద ట్వీట్ చూడండి ట్విట్టర్లో, నా ఫేస్బుక్లో కూడా ఉంది అది, నేను స్క్రీన్ షాట్ పెట్టాను దాన్ని. ఇది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. అక్కడున్న ప్రజలకి కోపం చూడండి. ఇప్పుడు లాస్ట్ 2 రోజుల్లో మహిళలు, బీజేపీ వర్కర్లు కాదు, ఎవరెవరిని వీళ్ళు రేప్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దిగి కొడుతున్నారు వీళ్ళని, టీఎంసీ వాళ్ళని చిత్ర కొడుతున్నారు, వాళ్ళని పారిపోయారు చాలామంది, కనిపించట్లేదు. నిన్నదాకా ఆటో యూనియన్, కలకటాలో ఆటో యూనియన్ ఈ గ్యాస్ రేట్ పెరిగింది, ఎల్పిజి రేట్ పెరిగింది, సిఎన్జి రేట్ పెరిగిందని చెప్పి వాళ్ళు డబుల్ చేసేసారు ఫేర్, 15 రూపాయల నుండి 30 రూపాయలు చేసేసారు కిలోమీటర్కి. అట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రాగానే, రిజల్ట్ రాగానే మంది 15కి వచ్చేసారు, మొత్తం అందరూ సెటరేట్ అయిపోయారు. అంతే. బీజేపీ జెండా పెట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు. ఆ యూనియన్ కంట్రోల్ చేసేటప్పుడు కనిపించట్లేదు, ఆ టీఎంసీ వాడు ఉండే వాడు కనపడలేదు. మీరు చూడండి, ప్రతి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు, బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టారు నిన్న మార్కెట్ మీద, ఇల్లీగల్గా కట్టిన ఇల్లు అదంతా. ఇప్పుడు ఆ కోపం చూపిస్తున్నారు ప్రజలు. ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చేదాకా ఇంకా 9 తారీఖు దాకా ఉంది. అప్పుడు దాకా కేర్ టేకర్ గవర్నమెంట్ ఆమెదే, ఎలక్షన్ కమిషన్ కింద ఉంటుంది. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఫామ్ చేయదు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు, సిఆర్పిఎఫ్ ఉన్నారు, సిఎస్ఎఫ్ ఉన్నారు, బిఎస్ఎఫ్ అందరూ ఉన్నారు, వీళ్ళు మెయింటైన్ చేయండి లా అండ్ ఆర్డర్ అని. ఎస్, దే విల్ డూ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది మర్చిపోకూడదు మనం ఇప్పుడు, దట్ ఇదంతా ప్రజల కోపం. 15 సంవత్సరాల నుంచి వీళ్ళు చూశారు. సందేశ్ ఖాళీ, మాస్ రేప్, ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కేసు, అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. వాళ్ళ ఇంకొక 10 మనిషి, ఇంట్లో పనిచేసే 10 మనిషి ఆమె కలిసింది ఎమ్మెల్యేగా. ఎందుకంటే ప్రజలు అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడేంటి మీరు చూడండి, ప్రతి చోట వీళ్ళ మాక్సిమం ఓట్లు గెలిచింది అంతా ముస్లిమ్సే ఉంటారు వీళ్ళ దాంట్లో. అస్సాంలో తీసుకోండి, కాంగ్రెస్ పరిస్థితి చూడండి, 18లో 17 మంది ముస్లిమ్సే. మరీ దారుణం. నేను చెప్పాను, ట్వీట్ కూడా చేశాను, రాహుల్ గాంధీకి పేరు పార్టీ పేరు మార్చేసేయండి అని చెప్పేసి. హిందువులు వద్దు, రేవంత్ రెడ్డి చెప్పాడు కదా ఇక్కడ, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, అదే చేశారు ఇప్పుడు. హిందువులన్నీ వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం స్ప్లిట్ అయ్యారు. కాంగ్రెస్ కొంతమంది వేస్తుండే, సిపిఎంకి వేస్తుండే, కొంతమంది బీజేపీకి వేస్తుండే, అందరు కలిసి వాళ్ళకి తెలిసిపోయింది. బంగ్లాదేశ్లో నేను నిన్న కూడా ట్వీట్ చేశాను, యాక్చువల్లీ బీజేపీ థ్యాంక్స్ చెప్పాల్సింది మొహమ్మద్ యూనిస్కి. బంగ్లాదేశ్లో హిందువులు చంపారు, హిందూ మహిళలను రేప్ చేశారు చూడండి, ఈ మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది బెంగాల్లో ఉన్న హిందువులు చూసుకున్నారు, మా అమ్మాయిలతోని మాతోని ఇది కూడా రేపు జరగవచ్చు ఇక్కడ, వీళ్ళు మళ్ళీ పవర్కి వస్తే ఇదే షాజహాన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు చూడండి టీఎంసీలో, వీళ్ళు ఇదే పని చేస్తారు, మళ్ళీ వాళ్ళు రేప్ చేస్తారు, మా పిల్లల్ని రేప్ చేస్తారు, మా మహిళల్ని చంపేస్తారు, మా భర్తలను చంపేస్తారు, ఇదే చేస్తారు. ఇది లెసన్ నేర్చుకున్నారు. మొహమ్మద్ యూనిస్ అక్కడ బంగ్లాదేశ్ చేసింది, భయపడ్డారు హిందువులు బెంగాల్లో. మన ఇక్కడ కూర్చొని మనకు తెలియదు అంతా ఏం జరిగిందని. చాలా దారుణం ఉండే పరిస్థితి బెంగాల్లో, చాలా దారుణం. హిందువులు అక్కడ ఆసన్సోల్లో మీరు చూసుంటారు, నేను గుడి ఓపెన్ చేశారు, 10 సంవత్సరాల నుంచి గుడి క్లోజ్ చేసి పెట్టారండి. ఎందుకంటే అది ముస్లిం ఏరియాలో ఉంది, ముస్లిమ్స్కి అది హిందూ భజనలు పెడితే వాళ్ళకి కోపం వస్తుందంట. ఆలోచించండి, 10 సంవత్సరాలు కోర్టు ఆర్డర్ చేయమన్నారు, కోర్టు తెరవమంటే కూడా తెరవలేదు. ఆలోచించండి, అక్కడ హిందువులు రక్తం వస్తుందంట, రోడ్డు మీద అంతా హిందువులు చంపేస్తారంట వారు ముస్లిమ్స్. నిన్న ఏం చేశారు, గెలిచిన ఎమ్మెల్యే బీజేపీ కూడా వెళ్ళి మొత్తం తెరిచేసిండు టెంపుల్. అది అంటే మన దేశంలో ఉండి ఒక ఇస్లామిక్ రీజియన్ లాగా ఉండి బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా బెంగాల్ తయారైంది. దానికి అక్కడున్న ప్రజలు చూపించిన కోపం ఇది. బీజేపీ క్రెడిట్ కూడా ఇవ్వట్లేదు నేను. బీజేపీ గెలిస్తే కూడా మేము అందరూ అనుకున్నాం, గెలిస్తే కూడా మ్యాక్సిమం 160, 170 అంతే. అసలు 200 దాటిపోయింది. వాళ్ళ కళల్లో కూడా రాదు వాళ్ళకి ఇది. ఎందుకంటే అంత కోపం ప్రజల దగ్గర ఉన్న కోపం చూపిస్తున్నారు. అదే ఇవాళ మీకు రోడ్డు మీద కనిపిస్తుంది కలెక్టర్. ప్రతి చోట బెంగాల్లో కాంగ్రెస్ వాళ్ళ ఆఫీసు టీఎంసీ వాళ్ళు కొట్టేసుకున్నారు, ఆ ఆఫీస్ రీక్లెయిమ్ చేసిన వీడియో ఉంది. సిపిఎం వాళ్ళ ఆఫీసు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు లోపల రానియలేదు, వాళ్ళ ఆఫీస్ కన్వర్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఇవాళ తీసుకెళ్ళి చున్నం కొట్టేసి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సింది బీజేపీకి, లేకుంటే చేయలేరు కదా వాళ్ళు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ నడుస్తుండే, అది ఇవాళ మార్చేశారు. ఒక షరియా ఉన్న ఒక రీజన్గా మారిపోయింది వెస్ట్ బెంగాల్. అది మెయిన్, అది మార్పు తీసుకొచ్చారు. ఐ థింక్ ఇండియాలో ఒక ప్యారలల్ దీనికి లేదు, ఎక్కడ ఇండియాలో ఏ స్టేట్లో ఇట్లాంటి ఒక మార్పు రాలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. అది అంటే ఇండియా మ్యాప్ మొత్తం కూడా కాషాయమయం అవబోతుంది. ఎందుకంటే చూస్తే నెక్స్ట్ బీజేపీ టార్గెట్ పంజాబ్ అండ్ తెలంగాణ అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలా చూస్తారు సార్, బీజేపీ ఒక్క తమిళనాడు తప్ప ఏదన్నా
అన్సాటిస్ఫాక్షన్ ఏదో ఉందంటే తమిళనాడే. బట్ మిగతా ఇది కూడా అన్నీ కూడా మంచి ఫలితాలు వచ్చిన పరిస్థితి. వాళ్ళు అనుకున్నది అంటే వికసిత్ భారత్ 2047 భాగంగా వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా తెలంగాణలో అండ్ పంజాబ్కి సంబంధించి వీటి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఒకటి జిహెచ్ఎంసీ ఒకటే ఉంది. దానికోసం మోదీ గారు వస్తున్నారు, అవును, రేపు 10వ తారీఖు వస్తున్నారు మీటింగ్ ఉంది అక్కడ. మ్మ్. జిహెచ్ఎంసీ బిల్డప్ ఇస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా బాగా పర్ఫామ్ చేశారు జిహెచ్ఎంసీలో బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు 3 కార్పొరేషన్ చేసేసారు దాన్ని, మల్కాజిగిరి, సైబరాబాద్ అండ్ హైదరాబాద్. సో అక్కడ కూడా పాలిటిక్స్ ఆడారు. హైదరాబాద్కి ఒకటే 150 ఇచ్చారు, మిగతా అందరికీ 75 ఇచ్చారు వార్డులో. అది ఇల్లీగల్. 3కి సపరేట్ చేయాలండి. కుత్బల్లాపూర్ తీసుకెళ్ళి హైదరాబాద్ వేశారు, ఓల్డ్ సిటీలో. కుత్బల్లాపూర్ హైదరాబాద్లో ఎట్లా వస్తుందండి? కుత్బల్లాపూర్ మన ఇటువైపు మన జీడిమెట్ల వైపు, అది ఎట్లా హైదరాబాద్లో వస్తుంది అది? ఎందుకంటే అక్కడ ముస్లిం కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎర్రగడ్డ కానీ మీరు ఆ ఏరియాస్లో, బోరబండ లాంటి ఏరియాస్లో. దానికోసం వాళ్ళ ఓట్లు కావాలని చెప్పి ఇట్లా చేశారు. వీళ్ళు డీలిమిటేషన్ గురించి మాట్లాడతారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? ఇది ఫస్ట్ ప్రశ్నించాలి. యాక్చువల్లీ ఇది కోర్టుకి వెళ్ళాలి ఉండే కేసు. బిఫోర్ జిహెచ్ఎంసీ వాజ్ నోటిఫైడ్. ఎట్లా చేశారు? ఏ సైంటిఫిక్ మెథడ్ మీద చేశారు? ఎనీవే అది పక్కన పెడితే కూడా, ఎందుకంటే అది ఓవైసీకి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎట్లయినా, కాంగ్రెస్ వాళ్ళు ఓవైసీకి తోఫాగా ఇస్తున్నారు అనమాట. ఇది కాకుండా ఇప్పుడు జరిగేది, మీరు అడిగిన ప్రశ్నకి, తెలంగాణలో ఇప్పుడు పెద్ద ఎన్నికలు లేవు ఇప్పుడు అసెంబ్లీ కానీ. అప్పుడు ఒక అమిత్ షా గారు ఒకసారి డిసైడ్ చేస్తే నేను కొట్టేస్తాను, నేను ఎక్కడ గెలుస్తాను అనుకుంటే చేస్తారు. ఆయన చేసి చూపించారు, ఒకసారి కాదు 10 సార్లు చూపించారు ఇప్పుడు దాకా. సో అది డెఫినెట్గా ఉంటుంది. పంజాబ్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ ఇటువైపు వచ్చిన తర్వాత బీజేపీ ఎప్పుడు పంజాబ్లో మేజర్ పార్టీగా లేకుండా, తమిళనాడు లాగానే వాళ్ళు ఏమి ఇస్తే తీసుకుంటారు అంతే. శిరోమణి అకాలీ దళ్ 2 సీట్లు ఇస్తారు లోక్సభ, అది తీసుకొని పోటీ చేస్తారు, గెలుస్తారు. కానీ ఎప్పుడు వీళ్ళెవరు, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత శిరోమణి అకాలీ దళ్, వీరెవ్వరూ బీజేపీని పైకి రానియలేదు అక్కడ. సో ఈసారి శిరోమణి అకాలీ దళ్ వెళ్ళిపోయారు ఈ ఫార్మర్స్ అజిటేషన్ తర్వాత. యాక్చువల్లీ శిరోమణి అకాలీ దళ్ బీజేపీ ద ఓల్డెస్ట్ అలయన్స్ పార్ట్నర్. 84 నుంచి బీజేపీ తోడు ఉన్నారు, బీజేపీ ఫామ్ అయినప్పటి నుంచి. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఫార్మర్స్ అజిటేషన్ టైంలో వెళ్ళిపోయారు, మంచి పని చేశారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ వైపు నుంచి పోటీ చేసి గెలుస్తారని గ్యారంటీ ఏం లేదు పంజాబ్లో, ఎందుకంటే అక్కడున్న పాలిటిక్స్ ఖాళిస్తానీ పాలిటిక్స్ అక్కడ ఎక్కువ. ఓకే, సో బీజేపీ పర్ఫామ్ చేస్తే కూడా, ఈవెన్ వాళ్ళు ఏం చెప్తారు, ఒక 20 సీట్లు గెలిస్తే కూడా చాలా బాగుంటుంది అసెంబ్లీలో అక్కడ జరగాల్సింది. ఎందుకంటే చాలామంది వాళ్ళ వైపు నుంచి బీజేపీకి వచ్చేస్తారు ఎంపీలు అంతే, రాజ్యసభ ఎంపీస్, రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు. సో చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ. తెలంగాణ ఇక్కడ చాలా మంచి పాసిబిలిటీ ఉంది. కానీ బీజేపీ ఇక్కడున్న లోకల్ డివిజన్స్, ఎందుకంటే మెయిన్గా అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, బీజేపీలో ఇప్పుడు చేరిన వాళ్ళంతా బీజేపీ నుంచి కాదు, వీళ్ళందరూ మిగతా పార్టీల నుంచో, లేకుంటే మిగతా పార్టీలో వీళ్ళకి పదవి రాకుంటే ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు చాలామంది. బీజేపీలో కష్టపడి 20-30 సంవత్సరాలు పనిచేసిన చాలామంది పక్కనకి వెళ్ళిపోయారు ఇప్పుడు. సెకండ్, వీళ్ళకి ఆర్ఎస్ఎస్ గురించి ఏం తెలియదు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి కాదు, సంఘ్ లేదు, శాఖకి వెళ్ళలేదు, ఏం లేదు. ఇట్లాంటి చాలామంది ఉన్నారు, ఫోటోలు పెట్టుకొని, హోర్డింగ్లు పెట్టుకొని, ఏం చెప్తారు, ఫ్లెక్స్లు పెట్టుకొని ఉన్నారు. మన పరేడ్ గ్రౌండ్కి వెళ్తే మొత్తం అది వాళ్ళే కనిపిస్తారు. వీళ్ళొక్కరు కూడా, వీళ్ళ ఒక 10% కూడా వీళ్ళ దాంట్లో శాఖ చూడలేదు ఇప్పుడు దాకా. మేమంతా చిన్నప్పుడు శాఖలు ఉన్నాం, మాకు తెలిసి ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, కానీ వీళ్ళు ఏం చూడలేదు. వాళ్ళకి మొత్తం నమస్తే సదా వచ్చలే మాతృభూమి పాడమని చెప్పండి, రాదు. వందే మాత్రం ఫుల్ వర్షన్ పాడమని చెప్పి వాళ్ళకి రాదు. సో అది ప్రాబ్లం బీజేపీ. ఈ కల్చర్, కాంగ్రెస్ కల్చరు తీసుకొచ్చారు బీజేపీలో, బీఆర్ఎస్ కల్చర్ తీసుకొచ్చారు బీజేపీలో. బీజేపీకి ఒక కల్చర్ ఉంది. ఓకే, అది వీళ్ళు ఇప్పుడు దాకా వీళ్ళు అర్థం చేసుకోలేరు. దానికోసం జరిగింది ఇక్కడ. ఎందుకంటే దానికోసం 8 సీట్లు ఉన్న లోక్సభలో వీళ్ళకి 8 × 6 అంటే 6 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది ఒకటి, దాంట్లో 6-7 ఉంటుంది. 6 అని పెట్టుకుందాం. 8 లోక్సభ గెలిచినప్పుడు మీకు 48 అసెంబ్లీ సెగ్మెంట్ ఉండాలండి. మీకు 8 వచ్చినాయి మీకు. అది కూడా గెలిచిన వాళ్ళంతా వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్ మీద గెలిచారు వాళ్ళు. ఇది కావాలి. ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొని, వాళ్ళు సెల్ఫీలు తీసుకొని ఫోటోలు వేసుకోవడం కాదు. బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ తెలుసు. వెస్ట్ బెంగాల్ కూడా ఇవాళ ఆర్టికల్ వచ్చిన టైమ్స్లో ఎంతో కష్టపడి సంఘ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న దానికి వాళ్ళ ఫలితం వచ్చింది అక్కడ. త్రిపురలో అదే జరిగింది, ఎన్నో సంవత్సరాల నుంచి. అక్కడ పేర్లు కూడా మనకు చాలామంది తెలియదు అక్కడ, అంత కష్టపడ్డారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎట్లా అది కాదు. ఇక్కడ మిగతా పార్టీని చాలామంది తీసుకున్నారు, వాళ్ళకి అసలు కల్చర్ తెలియదు, ఏం తెలియదు దీని గురించి. అది ఒక పెద్ద నెగటివ్గా మారిపోయింది బీజేపీకి తెలంగాణలో. నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలా కొంతమందికి నచ్చకపోవచ్చు బీజేపీలో. కానీ బీజేపీ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ లాంగ్ టర్మ్ ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళ పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి ఫస్ట్. ఈ కొత్త వాళ్ళకి కాదు, ఫ్లెక్స్లు కొట్టి సెల్ఫీ వాళ్ళు కాదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బీజేపీ కాంగ్రెస్ లాగా అయిపోయింది. స్టేజ్ మీద ఎక్కువ, స్టేజ్ కింద తక్కువ. అది స్టేజ్ మీద 3 రోజులు 4 రోజులు చైర్లు వేసుకొని కూర్చుంటారు, స్టేజ్ కింద 50 మంది కూడా ఉంటారు. అది ఫస్ట్ మార్చాలి.
బీజేపీ ఇస్ అ కార్డర్ బేస్ పార్టీ. వీళ్ళకి కార్డర్ గురించి తెలియదు కొత్త వాళ్ళకి. వాళ్ళు వచ్చింది ఏంటంటే మందు బిర్యానీ బండిలో పెట్రోల్ పోపించడం, నా కల్చర్ నుంచి వచ్చారు వాళ్ళు. బీజేపీలో అట్లా కాదు, చుప్చాప్ పని చేసి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఏం అడగారు కూడా మీద. ఆ కల్చర్ రిటైన్ చేయాలంటే పాత బీజేపీకి వెళ్ళాలంటే ఆలయ నరేంద్ర కానీ బద్దం బాలరెడ్డి గారు ఉన్న ఆ కల్చర్కి వెళ్ళాలంటే బీజేపీ మళ్ళీ పాత వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. కరెక్టే, కొత్త ఫేసెస్ కావాలి, యంగ్ ఫేసెస్ కావాలి. ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, నేను ఒక 10-20 హిందూ సమ్మేళనాలు నేను అడ్రస్ చేయడానికి వెళ్ళాను. ఈ సండే కూడా ఉంది నాకు, ఈ సాటర్డే కూడా ఉంది. మొన్న నెల్లూరుకి వెళ్ళాను అడ్రస్ చేయడానికి, నారదా జయంతి చూస్తున్నా. ఎనర్జీ ఉంది మనుషుల్లో. అది ఆంధ్రాలో ఉందనుకోండి, నెల్లూరుకి చెప్తున్నాను మీకు, ఎనర్జీ ఉంది, యంగ్స్టర్స్ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఈ లీడ్ చేస్తున్న వాళ్ళని చూసి వాళ్ళు డిసార్టర్న్ అయిపోతున్నారు. జస్ట్ లైక్ అన్నామలైతో ఏం జరిగింది అదే సేమ్ అది కూడా ఇక్కడ జరుగుతుంది. అదే జరుగుతుంది. ఎందుకంటే లీడర్లు ఎక్కువ, ఫాలోవర్స్ తక్కువ అయిపోయారు. ముందు ఉల్టా ఉండే తెలంగాణలో. ఒక టైంలో సికింద్రాబాద్ ఎప్పటి నుంచో కలుసుకుంటూ వస్తున్నారు బీజేపీ. దత్తాత్రేయ గారి టైం నుంచి కలుస్తున్నారు. నడిమిట్లో ఒకసారి మానేమ కలిసింది అంతే, మళ్ళీ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ ఫాదర్ వరకు కలిసింది. దాని తర్వాత ఇదే ఉండే కదా. సో మనం చూడాల్సింది బేసిక్లీ ఏంటంటే, ఇక్కడ బీజేపీ గెలవాలంటే ఒకటి, వీళ్ళు ఫస్ట్ బీఆర్ఎస్ వైపు, వీళ్ళు బీఆర్ఎస్ని మాయం చేయాలి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్తో ఫైట్ చేయాలి. కర్ణాటకలో అదే చేశారు. జేడీఎస్ని ఫస్ట్ కొట్టిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ మీద పడ్డారు. ఇక్కడ అది కాదు, కాంగ్రెస్కి అటాక్ చేస్తున్నారు, విచ్ ఇస్ తప్పు. మీరు బీఆర్ఎస్ని గ్రో చేయడానికి, బీఆర్ఎస్ లాస్ట్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ని ఫినిష్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ ఉండే బీజేపీ దగ్గర. వదిలిపెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గ్రో అయ్యారు. వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు లోకల్ బాడీ ఎలక్షన్లో. ఇప్పుడు వాళ్ళు మేమే నెంబర్ 2 అంటున్నారు. ఏం చేస్తారు మీరు? ఇది ప్రాబ్లం. మీరు స్ట్రాటజీ వైజ్ యూ గాట్ ఇట్ రాంగ్. ఫస్ట్ అటాక్ ద సెకండ్ ప్లేయర్, ఆన్ డిసపియర్ అయితే మీరు ఆపోజిషన్ పార్టీ అయిపోతారు. టైం తీసుకోండి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. కర్ణాటకలో ఓవర్లైట్ రాలేదు, కల్కట్ మన వెస్ట్ బెంగాల్లో ఓవర్నైట్ రాలేదు. 3 సంవత్సరాలు చాలా 15-20 సంవత్సరాలు చేస్తున్న స్టేట్కి వచ్చారు వాళ్ళు. మాకు ఓవర్నైట్, మాకు పదవి కావాలి, నేను సెల్ఫీలు తీసుకుంటాను, నేను పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నాను. ఏంటండి ఇది? ఒక ప్రధానమంత్రి మోదీ గారు ఒక ప్రోగ్రామ్, ఏం చెప్తారు, ఒక పర్టికులర్ పదవి నుంచి వాళ్ళు ఇచ్చే ఒక ఫెసిలిటీ ఏదైనా ఉండొచ్చు. ఒక ప్రోగ్రామ్ని మీరు డీటెయిల్గా డిస్క్రిప్షన్ కూడా చేయలేరు మీరు వీళ్ళు. ఓకే, ఏదైనా 65 ప్రోగ్రామ్ ఉంది మోదీ గారిది, 65 ఇది ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. ఆ ఒక్క స్కీమ్ అయినా మీరు బాగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. చెప్పలేకపోతారు వీళ్ళు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మోదీ గారిని డిఫెండ్ చేయలేకపోతున్నారు. ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ రేట్ ఎందుకు పెంచారని చెప్పి అది డిఫెండ్ చేయలేకపోతున్నారు పబ్లిక్ ఫోరంలో. అది మాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పని? అది నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఇవాళ కూడా నేను పరేడ్ గ్రౌండ్ కూడా ఫ్లెక్స్లు చూసి అదే అంటున్నాను, ఈ కల్చర్ లేకుండే బీజేపీలో ముందు. ఈ ఫ్లెక్స్ల కల్చర్ లేకుండే. యాక్చువల్ తీసి పడేయాలి మొత్తం. మోదీ గారు చూస్తే ఆయన కోపం వస్తుంది ఈ ఫ్లెక్స్లను చూస్తే. నేను వారణాసిలో పనిచేస్తాను 2014, నాకు తెలుసు ఆయన ఎట్లా బిహేవ్ చేశారు అప్పుడు కూడా. ఎందుకు ఈ ఫ్లెక్స్లు అన్నారు ఆయన? ఇది ఫ్లెక్స్లు ఏంటి, వాళ్ళ పబ్లిసిటీ కోసం పెట్టుకుంటున్నారు అంతే. వాళ్ళ ముఖం చూడడానికి 10 మంది నా ముఖం చూడాలని చెప్పేసి. మీరు కష్టపడి పనిచేయాలి, ఆన్ ద గ్రౌండ్ పనిచేయాలండి. ఇట్లాంటి లీడర్లు 10 ఓట్లు కూడా తీసుకురాలేరు వీళ్ళు. చెప్తున్నాను, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. నాకు తెలుసు దీని గురించి నాకు వ్యతిరేకంగా బ్యాక్లాష్ ఉంటుందని, కానీ నో ప్రాబ్లం. పార్టీ మంచిదానికే చెప్తున్నాను నేను. ఆ పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అంతా వేస్ట్. అది ఎవరు చూడరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు. ఓకే, ప్రజల టైం లేదు. వీటిలో కూర్చొని ముసలోళ్ళు ఉంటారు, మహిళలు కొంతమంది హోమ్ మేకర్స్ ఉంటారు. మీరు ప్రోగ్రామ్ చేయాలంటే మీ గ్రౌండ్లో దిగి పని చేయండి. వెస్ట్ బెంగాల్ నుంచి నేర్చుకోండి ఎట్లా వాళ్ళ మీద ఎంత అత్యాచారాలు జరిగింది, ఎంత అరెస్ట్ జరిగింది, సువేంద్ర అధికారిని ఎంత కొట్టారు, ఎంత జైలు వేశారు ఎంతోమంది. కానీ వీళ్ళందరూ కష్టపడి పనిచేశారు. వాళ్ళు రియల్ ఈవెంట్ అవుట్ ఆఫ్ ద వే. అది ఎలక్షన్ అంటే. ఇది ఫ్లెక్స్లు కొట్టడము, మోదీ గారు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళి లైన్లో నిలబడ్డము. చెప్తున్నాను, నాకు బాధ అనిపిస్తుంది. ఈ లైన్లో నిలబడి చాలామంది ఉన్నారు ఇక్కడ, ఫోటోలు తీసుకుంటారు మోదీ గారు వచ్చినప్పుడు రిసీవ్ చేయడానికి. వాళ్ళ పార్టీకి మొన్న వచ్చారు వీళ్ళందరూ, వాళ్ళ లైన్లో ఉంటారు నమస్తే కొట్టడానికి. ఇదే బాధ అనిపిస్తుంది. అది కార్యకర్తలు చాలామంది నా వచ్చి కంప్లైంట్ చేస్తారు, సార్ మేము 25 ఏబీవీపీ నుంచి పనిచేస్తున్నాం సార్, మాకు ఎవడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అది దట్ ఇస్ ద సాడ్ ఫ్యాక్ట్. కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కూర్చోబెడుతున్నారు, వీళ్ళందరూ వెనక ఉంటారు కూర్చో. ఇది అన్లెస్ బీజేపీ డస్ దిస్, తెలంగాణలో గ్రో చేయడం ఇంపాసిబుల్. ఓకే, లాస్ట్ ఒక ఫైనల్ క్వశ్చన్ సార్. మొత్తంగా ఎవరైతే విజయ్ 1,00,000 కోట్ల రూపాయలు హామీలు ఏదైతే ఉన్నాయో ఆయన హామీలు ఇచ్చిన పరిస్థితి, 1,00,000 కోట్ల హామీలు చెయ్యకపోతే ఇటు డిఎంకే ఉంది, దాంతోపాటు మిగతా పార్టీలు కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా? లేకపోతే బీజేపీ ఒకవైపు నుంచి చూస్తే మా ఆఫర్ మీరు తిరస్కరించారు అని ఇంకొకటో ఎంత చెప్పినా కానీ విన్నాను. ఎందుకంటే బీజేపీతో వెళ్ళినట్టయితే 5 సంవత్సరాలు హ్యాపీగా రాష్ట్రానికి రావాల్సిన ఏమైనా కావాల్సినవి తెచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఉండదు కదా. ఎలా ముందుకెళ్తాడు? ఎలాంటి ఇబ్బంది పడే అవకాశం లేదంటే ఏం చెప్తారు సార్? విజయ్ని హనీమూన్ పీరియడ్ ఉంటుంది, నేను చెప్పాను చూడండి, 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు. దాని తర్వాత ఫినిష్.
హనీమూన్ పీరియడ్లో మీరు పర్ఫామ్ చేయకపోతే జగన్తో ఏం జరిగిందో ఆంధ్రాలో అదే జరుగుతుంది. సేమ్ అదే. మీకు 5 సంవత్సరాలు ఇచ్చాం, క్యాపిటల్ డిసైడ్ చేయలేకపోయారు, ఆ రాజధాని ఎక్కడ పెట్టాలని అర్థం చేయలేదు, ఆయన డెవలప్మెంట్ ఏం చేయలేదు. 5 సంవత్సరాలు పాలిటిక్స్ ఆడుకున్నారు, నాయుడుని ఎట్లా కింద దింపాలి, నాయుడుని ఎట్లా కొట్టాలి, రామోజీరావుని ఎట్లా హెరాస్ చేయాలి, ఇదంతా చూసుకున్నారు కానీ డెవలప్మెంట్ చేయలేదు. సో ప్రజలకు లాగా తెలిసిపోయింది, ఈయన ఒట్టిగా ఈయన నాన్నగారు లాగా కాదు, పని చేయడు, ఏం చేయడు, పనికిరాడు, తీసి పక్కన పడేశారు అంతే. సేమ్ అది కూడా ఇక్కడ కూడా జరుగుతుంది తమిళనాడు. జగన్ పర్ఫామ్ చేస్తే జరగదు, పర్ఫామ్ చేయాలి, అది ఇంపార్టెంట్ ఓకే అన్నమాట. చూద్దాం సార్ ఏ విధంగా ముందుకు వెళ్తాడు అనేది. థ్యాంక్ యూ సో మచ్ కొచ్చాటిల్ గారు, ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం.